తింటున్నాం. ఎవరైనా కూడా దయచేసి బయట ప్లాస్టిక్ కంటే న్యాచురల్గా అడవిలో దొరికే పారెటాకు, ఇందులో ఏమి ప్లాస్టిక్ లేదు, మంచిది ఆరోగ్యానికి. ఆదివాసీ బిడ్డలు ఉన్నారు ముఖ్యంగా గొత్తికొయ్య గూడాలలో. ఇంకా మన స్కూల్స్, గవర్నమెంట్ నుంచి స్కూల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. ముఖ్యంగా ఇవంతా వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడంతో, వైల్డ్ లైఫ్ శాంచరీలో ఉండడంతో పర్మనెంట్ స్ట్రక్చర్ లేక ఇది స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో రాక కూడా పిల్లలకు ఇబ్బంది అవుతున్న క్రమంలో మరి పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ మా సంతోష్ సోదరుడు దాదాపుగా 2020 నుంచి ఈ ప్రాంతంలో కరోనా టైం నుంచి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు మాతో కలిసి. ఈరోజు కూడా దాదాపుగా ఒక 150 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు అందరికి కూడా ర్యాన్ స్టాండ్ వారి యొక్క సహకారంతో మరి పూర్తిగా యూనిఫామ్స్ కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల గూడాల పిల్లల్ని పిలిచి దాదాపుగా అందరికి ఇవ్వడం జరిగింది. 9 స్కూళ్ళు పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ చిల్డ్రన్ ద్వారా సంతోష్ నడిపిస్తున్నాడు. దీనికి సహకారంగా ర్యాన్ స్టాండ్ మేనేజ్మెంట్ అఖిల్ వారి బృందము, మరి అదేవిధంగా సయోధ్య వారు కూడా సహకరించారు. స్ఫూర్తి వారు చాలా సంతోషం. ఇక్కడ రాబోయే కాలంలో కూడా గొత్తికొయ్య గూడాలలో మరి కొంత స్కూల్స్ మేము ఆల్రెడీ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. కొంత తాత్కాలికంగానైనా కూడా ఎడ్యుకేషన్ అనేది రైట్, ఆ రైట్ని ఎవరు కాలదనేది లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల మీద టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. పిల్లలకు చదువు కూడా దొరకకపోయేది. ఆ టైంలో మేము కొన్ని ఎన్జిఓల సహకారం తీసుకొని ఇట్లా మొదలుపెట్టాం. మొన్ననే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కడున్నా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తేనే నిరక్షరాస్యత అనేది తగ్గిపోతుంది, అక్షరాస్యులుగా మార్చుతారు, జీవితాలు బాగుపడతాయి. అంటే వారు కూడా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడానికి అంటే రెడీగా ఉన్నారు. వాటితో పాటు మేము చిన్నగా పిల్లలందరికీ కూడా మంచి స్కూళ్ళు స్ట్రక్చర్ ఇస్తూ ఉన్నాం. రాబోయే సంవత్సరం వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళతోటి సమానంగా లెక్కగట్టి యూనిఫామ్స్ కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈసారి కొన్ని ఎన్జిఓల యొక్క సహకారం తీసుకొని ఈరోజు వాళ్ళతో కలిసి భోజనం చేయడం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం చాలా సంతోషం. మరి ఇలాంటి పేదవాళ్లకు మనం అందరం కూడా తోడుగా ఉండాలి. అందరికి ఒకటే చెప్తున్నాం, అడవులలో బతికిన అడవి కొట్టకండి. అడవిలో దొరికే అటువంటి అటవీ ఉత్పత్తులు ఉంటాయి, వాటిని మనము స్వీకరిద్దామని కూడా చెప్పినా. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కూడా మరి ఈ ప్రజలను కొంత కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు, అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ఊరిలో మరి రాన్ స్టాండ్ వారి సహకారంతో ఇస్తారాకులను తయారు చేసే ఒక మిషన్ కూడా పెట్టియడం జరిగింది మొట్లగూడెంలో, గోవింద్రపేటలో. సో వాళ్ళు అమ్ముకోవడానికి కూడా మంచిగా ఉంటాయి. మనకు అడవిలలో ఆకులు దొరుకుతాయి కానీ వృధాగా పోతుంటాయి. అదే ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి సంపద మన ఏరియాలో ఉంది. ఆ సహజ సిద్ధమైనటువంటి సంపదను నిర్మూలించకుండా వాటి ద్వారా వచ్చేటువంటి మంచిని మనము ఒక వ్యాపారానికి లేదా వాళ్ళ జీవనోపాధి, ముఖ్యంగా వ్యాపారం కాదు, జీవనోపాధి కోసము పబ్లిక్ ఉపయోగించుకునే విధంగా కూడా ఇంకా మేము దృష్టి పెడతాం. అట్లా ఇస్తారాకుల మిషన్ కాబట్టి రేపు బొంగు చికెన్ లాంటివి కానీ లేక తేనె కూడా ఈ రోడ్ల మీద నేషనల్ హైవే అటుపోతే మేడారం రోడ్లు టూరిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళు బాగా ఇష్టపడతారు. అలాంటివన్నీ కూడా ఈ లోపల అటవీ ప్రాంతాల్లో దొరికే అటువంటి ఐటమ్స్ తోటి చిన్న షెడ్యూల్ లాంటివి కూడా వేయించి రోడ్ల మీద పెట్టించి వాళ్ళకు జీవనోపాధి కూడా చూపిస్తాం.